హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేబిఎస్ రియాక్షన్. ఈరోజు మనం వరదయపాలెం వాటర్ ఫాల్స్ ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇది వచ్చేసి నెల్లూరు నుంచి కేవలం 130 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇదేనండి ఎంట్రన్స్. ఇక్కడైతే మనిషికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బైక్ అయితే 50 రూపీస్, కార్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇదైతే ఒక ఎక్సలెంట్ సమ్మర్ క్యాంప్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. మేమైతే ఇప్పుడు టికెట్ తీసుకొని బయలుదేరేసి వచ్చేస్తున్నాము. ఇదంతా దారండి, మొత్తం మెటల్ రోడ్ ఉంటుంది. సూపర్గా ఉంటుంది వ్యూ అయితే. ఎండ అయితే అదిరిపోతా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, వరదాయపాలెం కాడి నుంచి మనకు కావాల్సినవన్నీ తెచ్చుకోవాలండి. తినడానికి తిండి కానివ్వండి, తాగడానికి నీళ్లు కానివ్వండి, అక్కడి నుంచే తెచ్చుకోవాలా. ఇక్కడైతే ఏమి ఉండదు లోపలికి వచ్చేసిన తర్వాత. సో వచ్చేటప్పుడు దయచేసి ఏమేమి కావాలో అవన్నీ అక్కడ వరదాయపాలెం నుంచే తెచ్చుకోండి. అదేవిధంగా ఇక్కడ కోతులు కూడా ఉంటాయి. సో మనం ఒక బ్యాగ్ అనేది మెయింటైన్ చేయాలా, లేకపోతే అవన్నీ చేతిలో నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళే దారిలో లేక్ అయితే ఉంది, ఎక్సలెంట్ గా ఉంది లేక్. ఈ లేక్ వచ్చేసి మొత్తం కొండ నీటి ద్వారా ఏర్పడింది అనమాట. చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే. ఈ దారి మొత్తం చాలా అడ్వెంచర్ గా ఉంది, అంటే చాలా ఎంజాయ్ చేయవచ్చు అనమాట. ఎటు చూసినా దట్టమైన అడవి అయితే ఉంటుంది. భయపడబాకండి, ఏమి కాదు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పుడు సోలోగా అయితే రాబాకండి, ఎందుకంటే కొంచెం భయంగా ఉంటుంది అనమాట. సో డబల్స్ అయినా రావచ్చు, లేదా ఒక 4-5 కలిసి వచ్చినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ట్రిప్ అనేది. అదేవిధంగా స్విమ్ చేయాలనుకున్న వాళ్ళు ఎక్స్ట్రా ఒక డ్రెస్ సెట్ అయితే తెచ్చుకోండి, ఎందుకంటే తడిచిపోయినప్పుడు మనకి ఇదైతే వేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట. ఈ రోడ్ని మనం క్రాస్ చేసిన తర్వాత మనకైతే ఒక ఇది వస్తుందండి, అంటే పార్కింగ్ ప్లేస్ వస్తుంది. ఆ పార్కింగ్ ప్లేస్ కాడ మనమైతే బైక్స్ కానీ మన కార్స్ కానీ అన్నీ పార్క్ చేసేయాలన్నమాట. అక్కడి నుంచి బైక్స్ కానీ కార్స్ కానీ అక్కడి నుంచి ముందుకు వెళ్ళవు, ఎందుకంటే అక్కడ ఒక చిన్న నది వచ్చేస్తుంది. ఆ వరదని మనం దాటుకొని వెళ్ళలేము కాబట్టి అక్కడికైతే స్టాప్ చేశారు. అక్కడే మనం బైక్స్ మన కార్స్ని పార్క్ చేసుకోవాలి. అక్కడ ఇంకో విషయం ఏంటంటే, కోతులు ఎక్కువగా ఉంటాయి. సో మన బ్యాగ్స్లో బైక్లో కానీ కార్లో కానీ ఏం పెట్టకూడదు. ఏమైనా పెట్టినా కూడా కార్కి అయితే అద్దాలు పైకి ఎత్తేసేయాలి, లాక్ చేసేయాలి. సెంట్రల్ లాక్ సిస్టమ్ ద్వారా లాక్ చేసేయాలి ఆ డోర్ను. అదేవిధంగా బైక్లో అయితే ఏ చిన్న వస్తువు కూడా పెట్టకూడదు, ఎందుకంటే అన్నీ తీసేస్తాయి. ఇంకొక మెయిన్ అప్డేట్ ఏంటంటే, ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే వీక్ డేస్లోనే రండి. వీకెండ్స్లో అయితే అసలు రాబాకండి, ఎందుకంటే ఫుల్గా ఉంటారు జనాలు వీకెండ్స్లో. మన చెన్నై నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, నెల్లూరు నుంచి చాలామంది వచ్చేస్తారనమాట. వీకెండ్స్లో అయితే ఇది బాగుండదు. వీక్ డేస్లో అయితే మీరు ప్రశాంతంగా వచ్చి ఎంజాయ్ చేసి పోవచ్చు అనమాట. ఇదేనండి పార్కింగ్ ప్లేసు. ఇక్కడికైతే వచ్చేసాం. మనం బండిని పార్క్ చేసాము. పార్క్ చేసిన ప్లేస్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడే, ఈ నది దాటుకొని మనం వెళ్ళలేము కాబట్టి ఇక్కడైతే పార్కింగ్ స్లాట్ పెట్టేశారు వీళ్ళు. ఇక్కడి నుంచి బండ్లు, కార్లు అన్నీ ఇక్కడే పార్క్ చేసేయాలి. ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూనే వెళ్ళాలన్నమాట. ఇక్కడి నుంచి 4-5 కిలోమీటర్స్ నడవాలన్నమాట. సో అప్పుడైతే మెయిన్ ఆ వాటర్ ఫాల్స్ వస్తుంది. దానికన్నా ముందు వెళ్ళే దారిలో చాలా స్మాల్ పాండ్స్ ఉంటాయన్నమాట. చిన్న ఒక సరస్సులు లాంటివి, అంటే నీళ్లు వచ్చే దారిలో చిన్న స్పాట్స్ అయితే ఉంటాయి. అక్కడైతే సూపర్గా ఉంటుంది, ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా వీళ్ళు ఈ వరద నీటినే ఒక స్విమ్మింగ్ పూల్స్ లాగా తయారు చేస్తున్నారు అక్కడైతే మనం మునగొచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడికి వీక్ డేస్లోనే వచ్చాను. సో అందుకని కొంచెం రద్దీ తక్కువగా ఉంది, అంటే జనాలు కొంచెం తక్కువగా ఉన్నారు. లేదంటే మనం ప్రాపర్గా ఎంజాయ్ చేయాలన్నమాట. ఈ దారినంతా మనం క్రాస్ చేసుకుని పోవాలి. ట్రెక్కింగ్ కూడా చాలా బాగుంటుంది, నడుస్తూ ఉంటే అడవి మధ్య చాలా బాగా అయితే ఉంటుంది. ఫీలింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మెయిన్గా ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే, ఎండాకాలంలో వచ్చేటప్పుడు అయితే కంపల్సరీగా గొడుగు తెచ్చుకోండి, ఎందుకంటే మధ్యలో చెట్లు ఉండవు అనమాట. చాలా ఎండ విపరీతంగా ఉంటుంది, కాలిపోతుంది అనమాట తలకాయ ఎంత. సో అందుకని మీరు ఏంటంటే దయచేసి అంబ్రులా అనేది తెచ్చుకోండి. చూడండి ఎట్టుందో ఎండ. వీళ్ళైతే అక్కడక్కడ షెల్టర్స్ లాగా ఇవైతే కట్టారు చిన్నగా. అయినా అక్కడ ఏంటంటే కోతులు ఉంటాయి, మనం అక్కడ కూర్చోలేం కూడా ప్రాపర్గా. చూడండి ఎలా ఉందో ఎండ, అదిరిపోతూ ఉంది. చెమటలు కప్పుకుంటా మేమైతే వెళ్తూ ఉన్నాము. ఇంకో విషయం ఏంటంటే, నేను గమనించింది ఇక్కడ ఎక్కువ మంది బాయ్స్ వచ్చేసి డ్రింక్ చేసి వస్తున్నారు. అది మంచిది కాదు, ఎందుకంటే నీటి ప్రాంతంలో, అడవి ప్రాంతాల్లో డ్రింక్ చేసి వస్తే ఏ సమయంలో ఏమవుతుందో మనకైతే తెలియదు. ఇక్కడ పడిపోయారనుకోండి, ఇక్కడ నుంచి మిమ్మల్ని తీసుకునే వెళ్ళే వాళ్ళు కూడా ఉండారనమాట. సో దయచేసి ఇక్కడికి వచ్చేవాళ్ళు దయచేసి ఆల్కహాల్ని కన్జ్యూమ్ చేయకుండా రండి. దానివల్ల ఏంటంటే మీకు ఇబ్బంది ఉండదు, మీతో పాటు వచ్చిన వేరే వాళ్ళకు కూడా ఇక్కడైతే ఇబ్బంది ఉండదు. నేనైతే ఎక్కువ బాయ్స్ని గమనించాను అనమాట. ఇక్కడ ఆల్కహాల్ అయితే తాగొచ్చున్నారు. ఇదేనండి ఫస్ట్ పూలు. ఇక్కడే నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఇది ఎలా ఉంటుందంటే, మీకు క్లియర్గా ఉంటుంది వాటర్. మీకు లోపల ఏమేమి జరుగుతుందో మొత్తం కనిపిస్తుంది. వాటర్ లోపల చేపలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి.
చాలా బాగుంటాయి వాటర్. ఈ వాటర్ తాగొచ్చు కూడా, బట్ ఏంటంటే అందరు స్విమ్మింగ్ చేస్తున్నారు కాబట్టి ఈ నీళ్ళని తాగలేము మనం. బట్ పైకి వెళ్ళినప్పుడు కొండ మీద నుంచి డైరెక్ట్ గా కారుతుంది కదా, అక్కడైతే మనం అయితే వాటర్ ని తాగేయవచ్చు. ఇదైతే ఎంజాయ్ చేయడానికి ది బెస్ట్ స్పాట్ మన సమ్మర్ లో. నెల్లూరు వాసులకు నేనైతే ఇదే చెప్తాను, మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇక్కడికైతే వచ్చేయండి. బెస్ట్ స్పాట్ ఇది సమ్మర్ లో, ఒక టూరిస్ట్ స్పాట్ కానీ, అదేవిధంగా సమ్మర్ కి ఎంజాయ్ చేయడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను, స్విమ్మింగ్ బాగా చేశాను అనమాట. అదేవిధంగా ఈ స్విమ్మింగ్ పూల్లో ఏంటంటే చేపలు కూడా ఉన్నాయి. మనం కాళ్ళు కానీ పెట్టేసి కూర్చున్నాం అనుకోండి, కాళ్ళ మసాజ్ అయితే చేసేస్తాయి. సూపర్గా ఉన్నాయన్నమాట. డెత్ స్కిన్ ఉంటుంది కదా, దాన్ని కూడా తినేస్తుంది అనమాట ఆ చేపలు. అంటే మనకు ఫ్రీగా ఒక సర్వీస్ అయితే అయిపోతుంది అనమాట ఇక్కడ. అదే విధంగా ఇక్కడ ఎక్కువ మనకి చెన్నై నుంచి వస్తారు కాబట్టి వాళ్ళతో మన వాళ్ళు దయచేసి తగులు అయితే పెట్టుకోబాకండి. ఎందుకంటే ఇది అమానుషమైన ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ ఏమైనా జరగచ్చు. సో దయచేసి వచ్చిన పనిని చూసుకొని ఎంజాయ్ చేసి వెళ్ళిపోతే మీకు వాళ్ళకి అందరికీ మంచిది. అట్లా కాకుండా అదేవిధంగా ఇక్కడ చాలా మంది ఆల్కహాల్ని కూడా కన్జ్యూమ్ చేసి వస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే తగువులు అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేసి మైండ్లో పెట్టుకొని ఎటువంటి గందరగోళాన్ని సృష్టించకుండా వచ్చేసి ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరికి ప్రాబ్లమే ఉండదు. అదేవిధంగా నా స్విమ్మింగ్ కళా నైపుణ్యాన్ని నేనైతే చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ స్ట్రోక్ కూడా వచ్చు, నాకు బటర్ఫ్లై వచ్చు, అన్ని రకాలైన స్విమ్మింగ్స్ అయితే నేను చేస్తాను. సో అన్ని విధాల స్విమ్మింగ్స్ని అయితే నేను చేసి చూపించాను అనమాట ఈ వీడియోలో, చివరిదాకా చూడండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. ఇక్కడి నుంచి ఇంకా మనం నడుచుకుంటూ వెళ్ళినట్లయితే 3 కిలోమీటర్స్ మనకు మల్టిపుల్ స్విమ్మింగ్ పూల్స్, అదేవిధంగా డిఫరెంట్ లొకేషన్స్ అయితే మనం అయితే విజిట్ చేయవచ్చు. దారి పొడవునా చాలా బాగుంటుంది వ్యూ మటుకు. అదేవిధంగా మనం 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళిన తర్వాత, ట్రెక్కింగ్ చేసిన తర్వాత మనకైతే ఒక మెయిన్ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఎక్కడి నుంచి అయితే కొండ మీద నుంచి వాటర్ పడుతుందో అదైతే వస్తుంది. అక్కడికి వెళ్ళాలంటే 3 కిలోమీటర్స్ నడవాలి ఇక్కడి నుంచి. సో దానికి మనం ఎర్లీ మార్నింగ్ రావాలా. నేనైతే రాంగ్ టైమింగ్లో వచ్చాను అనమాట, మధ్యాహ్నం వచ్చాను. సో అందుకని నేనైతే పోలేకపోతున్నాను. మీరు ఒకవేళ రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసారనుకోండి, 8-9 ఓ క్లాక్ కల్లా ఇక్కడికి వచ్చేసారనుకోండి, ఇక్కడి నుంచి మీరు పైకి వెళ్ళేసి మొత్తం చూసుకొని ఈవినింగ్ 4 ఓ క్లాక్ కల్లా రిటర్న్ అయిపోవచ్చు అనమాట. సో దయచేసి వచ్చేవాళ్ళు పొద్దునే రండి, ఎర్లీ మార్నింగ్ కానీ ఇక్కడికి వచ్చేస్తే మీరు అంతా ఇక్కడ చూసుకొని ఎంజాయ్ చేసి వెళ్ళవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ప్లేస్, చాలా సూపర్గా ఉంటుంది. కంటిన్యూస్గా మన చేతిలో ఒక స్టిక్ అయితే ఉండాలి, లేదంటే మనకు ఆ కోతులు అనేవి మాట వినమన్నమాట. ఇదేనండి అది పైకి వెళ్ళే దారి. అక్కడి నుంచి అయితే మనం ఈ వరదను దాటుకొని పైకి వెళ్ళినట్టయితే మనకైతే దారి వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని బట్టి నేనైతే అప్డేట్ చేసుకుంటాను. తిరిగి ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.